హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసి అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ద బిగ్ మార్కెట్ పుంగనూరు అండి. సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి. సో అటోచరికి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి గురువారం అనే మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఈ బక్రీద్ సందర్భంగా లాస్ట్ వారం ఇది. సో నెక్స్ట్ ఒక 2 days లో అయితే బక్రీద్ రాబోతుంది అనమాట. సో ఈ వారం ఈ వీడియోలో మనకు పర్టికులర్గా పెద్ద పొటేన్లకు సంబంధించి వీడియో చేస్తున్నాం. భారీ సైజ్ పొటేన్ 80-100 కిలోల లైవ్ వెయిట్ ఉండే పొటేన్లు అయితే మనకైతే మార్కెట్లోకి రావడం జరిగింది. సో దాని డీటెయిల్స్గా మనం క్లియర్ కట్గా ఏం రేటు పోతాం ఏమైంది కనుక్కుందాం అనమాట. సో ప్రజెంట్ ఇవైతే 2 సోల్డ్ అయిపోయినాయి అనమాట. అయిపోయినాయి, కొనుక్కుండేశారు. సో ఇవి ఏం రేట్లు కొన్నారు, ఎంత పడతాయి అనేది మనం క్లియర్ కట్గా కనుక్కుందాం. చూస్తే భారీ సైజులో ఉన్నాయి పొటేన్లు, చూసుకోవచ్చండి. ఏదైనా కూడా ఈ సైజులో అయితే ఉన్నాయి అనమాట. అంతా కూడా ఒక దగ్గర ఒక 80 కిలోలు 70 కిలోలు అయితే లైవ్ వెయిట్లు అయితే ఉన్నట్టున్నాయి. సో ఆల్రెడీ ఇది ఇంకొక లాస్ట్ వీడియో చేసాం, దాంట్లో కూడా చెప్పాము. మళ్ళీ ఇంకోసారి ఈ వీడియోలో చెప్దాం అనమాట. అన్న, ఎంత కొన్నారు అనేవి? అయిపోయింది. ఎంత కొన్నారు? పర్లేదు, మళ్ళీ చెప్పండిలే. సరే, నేను చెప్పింది మీరు చెప్పింది రేట్ చెప్తాలే. ఫ్రెండ్స్, చూస్తే ఇవైతే 40,000కి అయితే కొన్నారంట. చూసుకోవచ్చండి, 40,000 రూపాయలు, 40,000 రూపీస్కి అయితే కొన్నారంట ఈచ్ వన్. మనకి చెప్పడం అయితే 40,000 రూపాయలకి అయితే చెప్పారండి. సో మనకి లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే 70 నుంచి 80 కిలోల మధ్యలో అయితే లైవ్ వెయిట్ వస్తాయని చెప్పారు. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 40 కిలో మీట్ అయితే చెప్తానండి. ఈ 2 పొటేన్లకు సంబంధించి అయితే మనం చెప్తాను. సో ఈ 2 పెద్ద సైజు పొటేన్లు అండి. సో ప్రజెంట్ అయితే మార్కెట్లో అయిపోయినాయి అనమాట. సో మనకైతే కొంచెం లోపలికి అయితే పోతామండి. సో లోపలికి పోయినప్పుడు పెద్ద సైజు పొటేన్లు అన్నీ కూడా మనం చూద్దాము. కట్టేసి పెట్టినారు అక్కడక్కడ. అయిపోయినవి, సోల్డ్ అయిపోయినవి ఉన్నాయి, అలాగే వ్యాపారం జరుగుతున్నట్టు ఉన్నాయి. కిలో యావరేజ్గా 1000 రూపాయలు నడుస్తున్నది. ఏదైనా కూడా చెప్పడం 1200, 1000, 1200 కూడా చెప్తాను. అంటే లైవ్ మీద ఉండే పొటేలు. సో ఎట్లా చెప్తారో ఏం చెప్తానన్నా? 35, 35,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 35 చెప్తాను. సో మనకైతే ఒక 25 నుంచి 30 కిలోల మధ్యలో అయితే వచ్చి 30 కిలో అయితే వచ్చి ఉంది. సో ఇదేం చెప్తానన్నా? 35,000, 35,000 అయితే చెప్తానండి. దీన్ని కూడా చెప్పడం. సో వ్యాపారం మనం చేసుకోవచ్చు. 35,000 చెప్పినప్పుడు మనకి దగ్గర 30 కిలోలు వస్తుందన్నా? 25 వస్తే 30 వస్తుందా? ఎన్ని కిలోలు వస్తుంది? 30 కిలోలు వస్తుంది. సో అదనమాట. సో 30 కిలోలు వస్తుందని చెప్తున్నాడు. 30,000 రూపాయలు చెప్తున్నాడు. యావరేజ్గా మనకైతే కిలో 1000 రూపాయలుగా చెప్తున్నాడు. సో చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, చూస్తే మనం అయితే పెద్ద సైజు పొటేన్కి సంబంధించి వీడియో చేస్తున్నాం అండి. ఎంత చెప్పారన్నా దీన్ని? ఎంత చెప్తాను రా? 33, 33,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. వ్యాపారం చేసుకోవచ్చు. 33,000 రూపాయలు అయితే దీన్ని అయితే చెప్తాను. సో మనకి యావరేజ్గా 25-30 మధ్యలో అయితే వచ్చి కదా, 30 కిలోలు యావరేజ్గా వచ్చి ఉంది. సో దాని తర్వాత చూద్దాం. నా ఏం చెప్తానన్నా? 24, 24,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 24,000 రూపాయలు చెప్తాను. 20 వస్తుందా? 25 వస్తుందా? 25, 25 ప్లస్గా చెప్తాను. 25 ప్లస్ అయితే చెప్తాను. దీని అయితే మీట్ చూసుకోవచ్చు. లైవ్ వెయిట్ 50 ఉంటుందా? 50, ఓకే. 50 కిలోలు అయితే లైవ్ వెయిట్ చెప్తాను. సో 25 చెప్తున్నాను. 25 అయితే మీట్ వచ్చి ఉన్నది అని చెప్తాను అనమాట. సో మనం అయితే కొంచెం రౌడ్లోకి అయితే వస్తాము. ఏం చెప్తాను రా? ఎంత చెప్పారా? 21. కొనుక్కున్నారా? అమ్ముతాను రా? అమ్మేదానికే కదా. 21, 21 చెప్తాను. దీన్ని చెప్పడం. సో వ్యాపారం చేసుకోవచ్చు. 21 చెప్తాను. 20 కిలోలు వస్తుందా? ఎన్ని కిలోలు రావచ్చు? 18 అట్లా వస్తుంది. సో 18 కిలో మీట్ అయితే చెప్తున్నానండి. 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు. 21,000 అయితే చెప్తాను. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఏం చెప్తానన్నా? 30,000. సో 30,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు చెప్తాను. సో ఎన్ని కిలోలు రావచ్చునా? ఎన్ని కిలోలు రావచ్చా మీ అంచనాకి? 35 వస్తుందా? 35 ప్లస్ మీట్ అయితే 35 ప్లస్ చెప్తున్నాను. కానీ అసలు అంత రాకపోవచ్చు, కొంచెం తగ్గుతుంది. ఒక 30 కిలోలు ఇటు అటు యావరేజ్గా రావచ్చు అనమాట. 1 కిలో ఇటు అటు అనమాట. ఏముందాడా మేకపోతా? ఓకే. ఏం చెప్తున్నారు చిన్న? 22 చెప్తానండి. దీన్ని చెప్పడం. సో వ్యాపారం చేసుకోవచ్చు. ఎంతకి ఇస్తావు ఫైనల్గా? ఎంతకి ఇస్తావు? 22. తగ్గింపు లేకపోతే ఎట్లా? ఏముండదు, ఫిక్స్డ్ రేటా? ఎన్ని కిలోలు రావచ్చు? 20 కిలోలు, 25. సో 25 కిలోలు అయితే మీట్ చెప్తానండి. 22,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తున్నాడు. సో వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఒక ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నాడు. ఒక 500 రూపాయలు ఇటు ఉండొచ్చు. 25 అయితే 25 ప్లస్ అయితే చెప్తున్నాను మీట్.
సో పెద్ద పొటేన్లు అయితే చూద్దామండి. మీకు ఏం చెప్తారో ఏమనేసి. ఏడో జత అయితే ఉండే, ఒక పల్లా ఉంది, ఒకటి జుడిపి అయితే ఉంది. ఏం చెప్తున్నా అన్న? 2 జత 33. ఇది ఒకటి 30, 33, అదే 35. ఫ్రెండ్స్ ఇది వచ్చి 33,000 చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. అది వచ్చి 35 చెప్తున్నాడు. సో అది కూడా వ్యాపారం చేసుకోవచ్చు అండి. సో 33,000 చెప్పినాడు. మనకి యావరేజ్ గా ఒక 30 కిలోలు వస్తుందా? అదే అది కూడా 30 కిలోలు వస్తుందా? యావరేజ్ గా ఒక్కోటి 30 కిలో అయితే వస్తాయని చెప్తున్నాడు. సో 33 ఒకటి, 35 ఒకటి చెప్తాను. ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. 30+ అయితే వస్తాయని చెప్తున్నాడు. 2 కూడా 30+ వచ్చి కూడా అనమాట. నాకు కొనుక్కున్నారా? ఎంత కొన్నారా? 22. 22కి అయితే కొన్నారంటే సోల్డ్ అయితే అయిపోయిందండి. ఫైనల్ రేట్ ఇది 22,000కి. ఎన్ని కిలోలు రావచ్చునా? 20 కిలోలు వస్తుంది అంటే కిలో 1000 రూపాయలు నడుస్తుంది. సో ఇదైతే 20 కిలోలు ఆ విధంగా వస్తుందని చెప్తున్నాడు. 22,000కి అయితే కొన్నారంట. సో యావరేజ్ గా మనకి ఎత్తుకుంటే మార్కెట్ లో ఏ పొటేలు అయినా, ఏ మేకపోతే అయినా కూడా సో 1000 రూపాయలు నడుస్తుందండి ప్రజెంట్. ఏం చెప్తానన్నా? 40,000. ఎన్ని కిలోలు రావచ్చు? లైవ్ అయితే చెప్పండి. లైవ్ 65 అంటే 32 మీటు. సో 40,000 అయితే చెప్తానండి. 32 మీట్ చెప్తాను. సో 60-65 అయితే లైవ్ అయితే వస్తుంది చెప్తాను అన్నమాట. దీన్ని అయితే చెప్పడం అయితే ఏం చెప్తాను బ్రదర్? 40,000. 40,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం ఉంటుంది, వ్యాపారం చేసుకోవచ్చు. 40,000 రూపాయలు చెప్తున్నాను. సో 30+ అయితే మీట్ వచ్చి ఏం చెప్తానన్నా? అదేనా? సో ఇది కూడా 40 యావరేజ్ గా ఉంది. సో ఒక 1,000-2,000 రూపాయలు తగ్గింపు ఉంటుంది. ఒక యావరేజ్ గా ఒక 40, 35, 32 ఆ విధంగా వస్తుంది. బేరం చేసే దాన్ని బట్టి ఒక 500 రూపాయలు ఇటు అటు ఇవ్వచ్చు, అంతే కదా? ఓకే. సో అదే అండి. దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ పెద్దసాయి పొట్టేలు. ఏం చెప్తానన్నా? ఎంత చెప్తాను రా? 29 చెప్తానండి దీన్ని చెప్పడం. సో తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. వ్యాపారం చేసుకోవచ్చు. 29 అన్నప్పుడు మనకు 25+ అయితే వచ్చుకుంది అనమాట. 25, 27, 30 లోపల అయితే వచ్చి 25, 30 మధ్యలో అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం పెద్దసాయి పొటేళ్ళ వరకు అయితే మనం చూద్దామండి. ఏం చెప్తానన్నా ఇవే? 45. 45,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. 45 అడినప్పుడు మనకు తగ్గింపు ధర అనేది ఉంటుంది. 30+ అయితే వచ్చుకుంది. 30 కిలోలు వస్తుందా? ఎక్కువ వస్తుందా? 35. సో 30+ అయితే చెప్తున్నారండి. సో 45 చెప్తున్నా చెప్పడం. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఈ పొట్టేలు అయితే మనం చూస్తాండి. చూద్దాం, కొంచెం లోపలికి పోదాము. పెద్ద సైజులో ఉన్న పొట్టెన్లు, మేకపోతులు సంబంధించి 2 వీడియోలు అయితే చేస్తామండి ఈరోజు. సో మేకపోతులు ఒక వీడియో, పొట్టెన్లు ఒక వీడియో, 2 చేస్తాం. దాని తర్వాత వచ్చి షార్ట్ వీడియోస్ చేస్తాం. షార్ట్ వీడియోస్ ప్రైజు ఎంత వెయిట్ వస్తుంది అని అడుగుతామండి. సో షార్ట్ వీడియోస్ అనేది కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఏం చెప్తానన్నా? ఏం చెప్తాను? తల ఒక్కోటి 30,000. 30,000 అయితే చెప్తానండి. సో 3 పొట్టేలు మొత్తం ఉన్నాయి. సో ఒక్కోటి 30 అంటే 3 కూడా 90,000 చెప్తున్నారు. సో 30 చెప్తున్నాడు అంటే ప్రైస్ చెప్తున్నాడు అంటే మనకు యావరేజ్ గా ఒక 25+ అయితే వచ్చి. సో ఏదైనా కూడా చెప్పడం అయితే 30,000 రూపాయలు చెప్తాను. వ్యాపారం చేసుకోవచ్చు అండి. ఏం చెప్తానన్నా? ఏం చెప్తాను రా? జత కూడా 59. 59 చెప్తానండి. ఈ 2 జత మీద 59 అంటే యావరేజ్ గా మనకైతే 60,000 చెప్తానండి. సో ఒక్కోటి 30,000కు 500 తగ్గించుకుంటే 29,500 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తున్నాడు. సో 29,500 రూపీస్ చెప్తున్నాడు. మనకి యావరేజ్ గా 25 to 30 బిలో వచ్చి మీట్ అయితే వచ్చి అనమాట. 20 పొట్టేలు సంబంధించి చూస్తాను. ఏం చెప్పారన్నా తిన్నానా? 35. 35 చెప్తున్నానండి దీన్ని చెప్పడం. వ్యాపారం ఉంటుంది అనమాట. వ్యాపారం చేసుకోవచ్చు. 35 చెప్తాను. సో 30 వచ్చి ఉంది. 30 కిలోలకు 1 కిలో ఇటు అటు కూడా వచ్చి 30 కిలోలు అయితే యావరేజ్ గా వచ్చి అనమాట. నెక్స్ట్ ఏం చెప్తానా? 32. 32 చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. 32 అన్నప్పుడు మనకు 25+ అయితే వచ్చి 25 విధంగా వచ్చి అనమాట. సో ఇది ఒక మీడియం సైజ్ పొట్టేలు. ఎంత చెప్పావయ్యా? 22.
22,000 అయితే చెప్తున్నాడు. దాన్ని చూసుకోవచ్చు. 22,000 చెప్తున్నాడు. 20 కిలోలు ప్లస్ అయితే వచ్చి కొద్ది 20 ప్లస్ అయితే వచ్చి అనమాట. సో తగ్గింపు ధర 2,000 కూడా తగ్గచ్చు యావరేజ్గా. చిన్నడా ఏం చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? 25, 25 చెప్తానండి దీన్ని చెప్పడం. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 25,000 రూపాయలు చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మనకు 22, 25 మధ్యలో అయితే వచ్చుకుంటాం. 22, 25 మధ్యలో మీట్ అయితే వచ్చుకుంటుంది. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. హాయ్ ఏం తననా 30, 30,000 అయితే చెప్తానండి చెప్పడం. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. 30 చెప్పినప్పుడు 25 ప్లస్ అయితే వచ్చి కదా 25, 25,000 రూపాయలు. 25 కిలోలు అయితే యావరేజ్ గా 1 కిలో వచ్చి చాలా అంటే ఎన్ని రావచ్చు? 30 వస్తుందా? 32 కడిగారా? 34 చెప్తాను. 32 కంటే మంచి రేటే కదమ్మా. సో 25 ప్లస్ అన్నప్పుడు ఒక 25 నుంచి 30 మధ్యలో అయితే మీట్ అయితే వచ్చిగా ఉండాలని చెప్తారు అనమాట. సో ఒక 2 కిలో 1 కిలో అటు కూడా రావచ్చు. నా ఏం చెప్తానా? ఏం చెప్తాను రా? 35, 35 చెప్తానండి. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 35,000 రూపాయలు చెప్తున్నాడు. మనకు ఒక 28, 30 కిలోలు వస్తుందా? ఇంకా ఎక్కువ వస్తుందా? 30 కిలోల పైన వస్తుందా? 30 ప్లస్ అయితే చెప్తానండి మీట్ కూడా. సో అంటే యావరేజ్ గా 1,000 రూపాయలే మనకి ఏదైనా కూడా కిలో 1,000 రూపాయలు నడుస్తుంది అనమాట. జత ఏం చెప్తానా? ఏం చెప్తాను జత? 36, 36,000 అయితే చెప్తానండి. ఇది జత మీద 36,000 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి 18, 19,000 అయితే చెప్తాను అనమాట. 19,000 రూపీస్ చెప్తున్నాడు. సో మనకైతే వ్యాపారం చేసుకోవచ్చు. 19,000 రూపాయలు చెప్పినప్పుడు మనకు యావరేజ్ గా ఒక 20 కిలోలు వచ్చుకోండి. 20 కిలోలు రావా? సో 20, 21 విధంగా వచ్చి చెప్తాను అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్తానన్నా? 26, 26,000 అయితే చెప్తానండి దీనికి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. 26,000 రూపాయలు చెప్తాడు. సో 22, 23 ఆ విధంగా వచ్చి. సో 25 కూడా యావరేజ్ గా రావచ్చు. 25 కొంచెం ఇటు రావచ్చు అనమాట. పొటేన్లు కదా నీవే 3 ఏం చెప్తాను? 3 40,000 3 40,000 రూపాయలు చెప్తానండి. అప్పుడు ఒక్కోటి 13,300 రూపాయలు పడుతుంది. 13,300 రూపీస్ అయితే యావరేజ్ గా పడుతుంది. సో మనకైతే ఒక 12 కిలోలు ఆ విధంగా రావచ్చునా? 12 కిలోలు రాదా? ఒకటి 12, 13 వస్తుంది యావరేజ్ గా. మనకి మీట్ అయితే ఒక 12, 13 వస్తుంది చెప్తున్నాడు. సో 13,300 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తున్నాడు కానీ తగ్గింపు ధర అనేది ఉంటారు. మనం 500 రూపాయలు తగ్గచ్చు. వ్యాపారాలు అన్ని కూడా వ్యాపారం మీద. ఏం చెప్తారయ్యా? ఏం చెప్తాను ఈ పొట్టెల్ని? 22, 22 చెప్తాను అండి దీన్ని చెప్పడం. వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. 20 కిలోలు వస్తుందా? 20 కిలోలు 17 కిలోలు వస్తుంది. 22. సో 22 చెప్తానండి. సో 20 కిలోలు అని ఒకరు 17 కిలోలు అని చెప్తాను అనమాట. కొంచెం ఇటు అటు కూడా రావచ్చు. సో మనం అయితే కొంచెం పెద్ద పొటేన్ల కాడికి పోదాము. ఇవి చూస్తే కొంచెం డిఫరెన్స్ గా ఉన్నాయండి. డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి. కొంచెం ఇక్కడ బ్రీడ్ అయితే కాదు. ఏం చెప్తారో ఏమేమి కదా పెద్ద సైజులు అయితే ఉన్నాయి ఇవి. చూసుకోవచ్చు. నా ఏం చెప్తారన్నా? ఒక్కో పొటేలు ఏం చెప్తారు? యావరేజ్ గా ఒక్కోటి ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తారన్నా ఒకటే? ఎవరు యూట్యూబ్ లోకి ఒక అంచనా రేటుకి నేను అడుగుతా. 40,000 ఒక్కోటి. సో ఫ్రెండ్స్ చూస్తే 40,000 రూపాయలు అయితే చెప్తానండి దీని పొటేల్లో. యావరేజ్ గా ఒక్కొక్కటి 40,000 రూపాయలు చెప్తున్నాడు. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఏం పొటేనా ఇవి? ఇక్కడే కాదే గుజరాతీయా? ఎన్ని కిలోలు రావచ్చునా ఇవి? లైవ్ వెయిట్ అయితే ఫ్రెండ్స్ చూస్తే లైవ్ అయితే 90 కిలోలు చెప్తున్నారండి. మంచి సైజులు అయితే ఉన్నాయి. గుజరాత్ బ్రీడ్ అయితే చెప్తున్నారండి. ఇవి అయితే మనకి ఈ ఏరియాలో వచ్చేటి కాదు ఇవి. సో చూసుకోవచ్చు. కొంచెం అన్ని కూడా పెద్ద సైజు భారీ సైజులు ఉన్నాయి. దీంట్లో మూతులు కూడా డిఫరెన్స్ గా ఉన్నాయి. చూసుకోవచ్చండి. తల కూడా అయితే డిఫరెంట్ గా ఉంది. మనకైతే చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. సో ఇది ఈ పొటేన్లు సంబంధించి అయితే మనం చూస్తాను. కొంచెం డిఫరెన్స్ కదా ఉన్నాయి. దాని తర్వాత చూద్దామండి. మనకు ఇది కూడా అదే. ఏం చెప్తానా? 35 కొన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం చూపించిన బ్యాచ్ లో అండి ఇది. సో 35 అయితే కొన్నారు. అటు చూసుకోవచ్చు.
ఈ పొటేళ్ళే 35,000 రూపాయలకి అయితే ఉన్నారు. ఇవంతా కూడా మీట్ పర్పస్ లో ఇక్కడైతే చూస్తారు. సో బ్రీడింగ్ పర్పస్ కి అయితే ఇక్కడే యూజ్ చేయరు. ఇది వేరే రాష్ట్రం కాబట్టి అక్కడైతే బ్రీడింగ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే ఓన్లీ మీట్ కి అయితే తీసుకుంటారు అనమాట. సో బక్రీద్ కాబట్టి ఆ సందర్భంగా వచ్చినాయి ఇవి. బిగ్ సైజ్ పొటేల్ అయితే ఉంది. ఇది చూద్దాం ఏం చెప్తాను అన్న దీన్ని. నా ఏం చెప్తానన్నా? కొనుక్కున్నారా? ఏం రేటుకి అయింది? ఇది 500తో తీసుకున్నాం. లైవ్ 500తో కిలో. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే లైవ్ అయితే 500తో కొంటున్నాడు. చూసుకోవచ్చు ఈ పొటేల్. సో ఇదే అనమాట ఈ రోజు మార్కెట్. చూద్దాం నెక్స్ట్ చూద్దామండి. థ్యాంక్ యూ.